ఈరోజు మనందరినీ మన సామాజిక వర్గ ప్రాంతాలను యువతని అందరినీ కలిసి ఆయన అభ్యర్థత్వాన్ని సపోర్ట్ చేయమని ఆయన కోరుకునే విధానం చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే ఎన్నో రాజకీయ ప్రశ్నలు ఉంటాం కదా, ఏదో రాజకీయ ప్రశ్నలు కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా ఆయన మనం అందరినీ అభ్యర్థించడం చాలా గొప్ప విషయం. ఇలా చాలా మందికి ఆయన తెలియదు. మాకు పార్టీ పరంగా ఆయన శిక్షణ ఇచ్చే ఇన్ఛార్జ్గా ఇచ్చే సంస్థకి ఇన్ఛార్జ్గా ఆయన ఉండి ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తయారు చేయడంలో ఆయన పాత్ర ఏంటో మాకు తెలుసు. ఈరోజు ఆయన నేను అలాగే మాట్లాడుతున్నాను చేశాను, కానీ ఆయన ఒక పార్టీ నాయకుడిగా కాకుండా ఒక సామాజిక వర్గం ఒక కుటుంబ సభ్యులతో ఎలా మాట్లాడుకోవడం మన అభ్యర్థించడం జరిగింది. ఆయనకి మనం ఒక అవకాశం ఇచ్చి మన బొబ్బుల తరపు నుంచి మెజారిటీ మన బొబ్బుల్లో కోరుకోవడం ఉన్నాం కాబట్టి గతంలో ఒకరికి మనం అవకాశం ఇచ్చాం. ఈసారి ఆయన అభివృద్ధి విధానాన్ని ఆయన మనందరినీ పేరు చూపించి చేపడతారు మాట మనందరికి ఇచ్చారు. అందుకు అందరూ కూడా ఇంకొక మాట లేకుండా మన పార్టీతో సంబంధం మన కుటుంబ సభ్యులు అందరూ కూడా అందరూ ఆయనకి ఎన్నికలు సపోర్ట్ చేస్తామని మీ అందరి తరఫున ఆయనకి మాట ఆయన క్యాండిడేట్లు అనౌన్స్ చేసిన తర్వాత ఫస్ట్ టైం మనతో ఆయన సమావేశం ఏర్పాటు చేయడం కూడా మనందరికీ గొప్ప అదృష్టం. ఎందుకంటే మన ఎంతో నమ్మకం దగ్గరికి వచ్చారు. ఆ నమ్మకాన్ని కొంచెం బాగా మాట్లాడుకుంటుంది అందరికి తెలియజేసుకుంటూ మళ్ళీ మన దగ్గరికి వచ్చి అవకాశం నియోజకవర్గం తిరగడం కాబట్టి మన దగ్గర మళ్ళీ ఆయన వచ్చే అవకాశం ఉండకపోవచ్చు, ఉంటే తప్పకుండా వస్తారు. వచ్చినా రాకపోయినా ఇది ఆయన అప్పీల్ మనం చేసేది మనందరం మన బాధ్యతగా మన మనిషికి మనం పనిచేసి ఆయన విజయాన్ని అందించడం మన అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం అతి తక్కువ సమయంలో మీకు అందరికీ అంటే ఇంతమంది వచ్చారంటే మీ అందరికీ పొలం మీద అంత అర్థంలో మాకు అందరూ తెలుస్తుంది. ఆయన కూడా అందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఎంతో ముగిస్తున్నాం.